వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ గంగోత్రి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం. బీజేపీ దళిత మోర్చా నాయకులు హర్షం వ్యక్తం. వర్గీకరణకు నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన నాయకులు. ఆడబిడ్డలు అవమానాలకు గురవుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు. తెలంగాణలో ఆటవిక పాలన సాగుతుందని బీఆర్ఎస్ నాయకులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం నుంచి సంగారెడ్డి వెళ్లే మార్గ మధ్యలో గల నవపాస్ చౌరాస్తా వద్ద ఉన్న వాల్యూ జోన్ హైపర్ మార్టులో నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను క్రేన్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మహిళ మృతి చెందిందని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడ పడంచెలో దిగి నడుచుకుంటూ వస్తున్నారు ఇక్కడికి. డైలీ మీరు సంఘటన నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారమ్మా? చెప్పండి ఒకసారి చెప్పండి. నేను కూడా ఉండాల్సింది, ఇద్దరు 2 బాడీస్ ఉండాల్సింది. నేను ఏది అమ్మాయి కాల్ మాట్లాడుతుంది, నేను కూడా మాట్లాడుతున్నాను. నేను అక్కడ పొజిషన్లో ఉన్న క్రెయిన్ పై నుంచి వచ్చింది. నేను చూసి సైడ్ జరిగిన ఏంది నెత్తి మీద నుంచి క్రెయిన్ వస్తుందని. నేను జరిగేసరికి ఆ అమ్మాయి ఇంకా ఇక్కడ దగ్గర ఉంది, వెళ్ళిపోయింది. ఒకటి నుంచి అరిసేసరికి వాడు అప్పుడు దిగిండు. మీరు ఇక్కడ నడుచుకుంటే ఎక్కడికి వెళ్తారు? ఇక్కడికి వాడు ఎక్కడ చూసి నడిపిస్తున్నాడో ఏమో. మెట్పల్లి పట్టణంలోని శాస్త్రి చౌరాసా వద్ద టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిబొమ్మను దహనం చేశారు. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అవమానకరంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి బేషారాదు క్షమాపణ చెప్పాలని వారు కోరారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి స్త్రీలను అవమానించడం అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ జరగలేదని కోరుట్ల నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు అన్నారు. దృష్టిబొమ్మ దగ్నం చేసే కార్యక్రమాన్ని పోలీసులు తీవ్రంగా అడ్డుకున్నారు. పోలీసులకు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. టీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించిన రాస్తా రోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ప్రజాసేవకులుగా ఉండాలని టీఆర్ఎస్ నాయకులు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మా గౌరవ శాసనసభ్యులైనటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ సంతా యుగారెడ్డి గారిని, అదేవిధంగా సంతా లక్ష్మణరెడ్డి గారిని ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో శ్రీ రేవంత్ రెడ్డి గారు నిన్న అగౌరవపరిచే విధంగా అసెంబ్లీలో మాట్లాడి వాళ్ళని ఒక శోభకు గురి చేసేటువంటి వ్యక్తి. కాబట్టి మహిళల మీద ఎలాంటి గౌరవం లేనటువంటి ఒక ముఖ్యమంత్రి అతను ఉండడం అనేది కరెక్ట్ కాదు. అతను తక్షణమే బర్తరఫ్ చేయాలా, లేదంటే రాజీనామా చేసిన పక్కుండాలా. మిగతా శాసనసభ్యులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మీరైనా ఒక మహిళలకు తెలిసిన గౌరవం అదేనా అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఒక సబితా ఇంద్రెడ్డి గారు అనేది ఒక 10 సంవత్సరాలు ఒక మంత్రిగా పనిచేసి ఒక 5 సంవత్సరాలు ఏదైతే ఉన్నటువంటి మన
గౌరవ శాసనసభ్యునిగా ఉన్నటువంటి వ్యక్తి, ఎంతో ఉదారంగా ఉన్నటువంటి వ్యక్తిని మా బాధతో శోభిస్తున్నటువంటి టైంలో ఆ విధంగా మాట్లాడడం అనేది సరైన నిర్ణయం కాదని చెప్పి మేము కోరుతున్నాం, ఖండిస్తున్నాం. జరిగిన సంఘటన చాలా దుష్కరమైన సంఘటన. ఏదైతే సభ్యుల ఇంద్రారెడ్డి గారిని ఇంటి సభలో మరి ఏదైతే మరి వారి దుఃఖానికి అంత లోనై వారు ఆ విధంగా బాధపడారంటే నిజంగా ఈ సర్కార్కు మరి మహిళలు ఒక ఊసురు తలకమ్మా అన్నది. మహిళల పట్ల ఇది ఒక సబితా ఇంద్రారెడ్డి కాదు, ఇవాళ యావత్ తెలంగాణ ప్రజల మహిళల యొక్క మరి ఇది ఇది మరి దాన్ని దెబ్బతీసిండ్రు. ఇవాళ ఇటువంటి మరి ఏదైతే చర్యలు ఉన్నాయో మరి అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మానుకోవాలి. మహిళలను ఎప్పటికైనా గౌరవించే మన సమాజం, మహిళల పట్ల మనం ఎంతో గౌరవంగా ఉంటాం. అటువంటి మహిళా సమాజాన్ని నువ్వు కించపరిచే విధంగా ఒక నిండు సభలో నువ్వు మాట్లాడినావంటే నిజంగా నువ్వు ఒక మరి మనిషివేనా అనేది కూడా మరి ఇవాళ డౌట్ వస్తున్నది. మరి అటువంటి సమావేశాలలో నిండు సభల్లో ఒక మహిళ నేర్పించడం భావ్యం కాదు. అది నీకు తప్పుగా మహిళా లోకాన్ని గుర్తుంటుంది అనేది సందర్భంగా నేను మా మండల పార్టీ తరఫున జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో దేవరపల్ల మండలంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నిరసన వ్యక్తం చేశారు. జనగామ సూర్యాపేట ప్రధాన రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పల్లా సుందర్, మండల నాయకులు తీగల దయాకర్ తదితరులు పాల్గొన్నారు. చెప్పాలి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, ఎర్రబెల్లిదాని నాయకత్వం, జై తెలంగాణ. మహిళలకు వెంటనే ముఖ్యమంత్రి, మహిళలకు వెంటనే ముఖ్యమంత్రి, మహిళలకు వెంటనే ముఖ్యమంత్రి, జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీజేపీ నాయకులు, దళిత సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లుకు సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల శాఖలో ముస్తాబాద్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగకు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీకి ముస్తాబాదు మండల భారతీయ జనతా పార్టీ మండల నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు బొల్లె హరిబాబు, సీనియర్ నాయకులు చిట్నేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి, అంబేద్కర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, అంబేద్కర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, భారత్ మాతా కీ జై, అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం
అంబేద్కర్ ఆలోచన విధానం బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈ దేశంలో రిజర్వేషన్ ఫలాలు అనేటువంటివి కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉన్న నేపథ్యం లోపల చిట్ట చివరి వ్యక్తికి ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి గుంజలో దాకా అభివృద్ధి ఫలాలు అయితేనేమి రిజర్వేషన్ ఫలాలు అయితేనేమి అందాలని చెప్పేసేసి వాటి పట్ల లక్ష్యంతో చిత్తశుద్ధితో కష్టపడి పనిచేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత కృష్ణమాదిగ గారిది. అటువంటి వారికి వెన్నుగా దన్నుగా నిలిచి వాటిని శంఖంలో పోస్తేనే తీర్థమైనట్టు చట్టాన్ని చట్టంతో రూపొందించాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ద్వారా తీర్పుగా వెలువడినటువంటి నేపథ్యం లోపల దీనికి చట్టబద్ధత కల్పించే రకంగా కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఉప కులాలందరికీ కూడా ఈ శుభ సందర్భాన శుభాకాంక్షలు తెలుపుతూ అదే రకంగా మోడీ గారి ఆధ్వర్యం లోపల మరింత ముందుకు నడిచే విధంగా అణగారిన వర్గాలు దినదినాభివృద్ధి చెందే విధంగా అవకాశం ఉంటుంది. కాబట్టి మోడీ గారి నాయకత్వాన్ని కృష్ణన్న గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన వెన్నుదన్నుగా ఉంటామని తెలుపుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పల్లపల్లి గ్రామంలో గూడెం వెంకటేశ్వరు ట్రస్ట్ సభ్యులు చిట్టేని మాధవి వెంకటేశ్వరరావు విద్యాసాగర్ రావుల గురువు అయిన గంటెల వెంకటరమణ దృష్టిపూర్తి జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కొమ్మెట రాజమల్లు తెలుపగా చిప్పల్లపల్లి గ్రామంలో 60 మంది నిరుపేద కుటుంబాలకు చీరల పంపిణీ చేశారు. నాయకులు గ్రామస్తులు 60 మంది నిరుపేద కుటుంబాలు మాధవి వెంకటేశ్వరరావు దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కొమ్మెట రాజమల్లు, మాజీ సర్పంచ్ గాడిమెల్ల దేవయ్య, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిప్పలపల్లి గ్రామంలో గూడెం గ్రామానికి చెందిన చిట్టేని మాధవి వెంకటేశ్వరరావు మరియు విజయసాగరరావు గురువు అయినటువంటి శ్రీ గంటెల వెంకటరమణ గారి ప్రతిపూర్తి సందర్భంగా ఈ చిప్పలపల్లి గ్రామంలో 60 మంది నిరుపేదలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ చిప్పలపల్లి గ్రామంలో ఈ విషయమని తెలియగానే మా చిప్పలపల్లి గ్రామంలోని ప్రజలకు నిరుపేదలకు చాలా అవసరాలు చేశారు, సౌకర్యాలు చేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా చీరల పంపిణీ, దుప్పట్ల పంపిణీ, కొంతమంది నిత్యావసర సరుకులు, కొంతమందికి ఆర్థిక సాయం మరియు పుస్తమటలు చూడడం జరిగింది. వారికి మా చిప్పలపల్లి గ్రామం తరఫున శ్రీ మాధవి వెంకటేశ్వరరావు గారు, విద్యాసాగరరావు గారు ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. గ్రామంలోని గూడెం వాస్తవులైన చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు గారిని మరి వాళ్ళ ట్రస్ట్ తరఫున ఈరోజు వాళ్ళ బృందంలోని వ్యక్తులు షష్ఠపూర్తి సందర్భంగా మరి మా చిప్పలపల్లి గ్రామానికి 60 మందికి చీరలు అందజేయడం జరిగింది. మరి ఈ రోజే కాకుండా గతం నుంచి కూడా చాలామంది నిరుపేదలకు వాళ్ళు వర్షాకాలం వచ్చినప్పుడు ఆ దుప్పట్లు, చలికి కానీ అలాగే నిత్యావసర సరుకులు కానీ మరి వృద్ధాప్యంలో ఉన్న ముసలి వాళ్ళకి ఇంకా చాలా అందజేయడం జరిగింది. అలాగే భర్తలు కోల్పోయిన వాళ్ళకి కూడా ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. అట్లా పెళ్లిలకు, నిరుపేదలైన పెళ్లిలకు పుస్తమటలు అందజేయడం జరిగింది. మా గ్రామానికి ఇప్పటివరకు చాలా రకాలుగా వాళ్ళ ట్రస్ట్ ద్వారా మాకు అందజేయడం జరిగింది. వారికి మా గ్రామం నుంచి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇటు ప్రోగ్రాం రాయమల్లు ముందు నుండి ఏ విషయాన్ని చేరవేసి ఇంతమందిని అరేంజ్ చేసి అందజేసినందుకు రాయమల్లిని కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఇంకా మున్ముందు కూడా మా గ్రామానికి ఇంకా ఇట్లాంటి సేవలు అందజేయాలి, ఇట్లాంటి ఆర్థికంగా నిధులు రావాలని చెప్పేసి వాళ్ళ ట్రస్ట్ ద్వారానే కోరుకుంటూ వాళ్ళ ఆయురారోగ్యాలతో ఉండాలి, ఇట్లా ప్రజలకు సేవ చేయాలని నేను వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. లలిత వెంకటేశ్వరరావు గారి గురువైన మాధవి వెంకటేశ్వరరావు గారి గురువైన వెంకటరమణ గారి షష్ఠపూర్తి సందర్భంగా మా చిప్పలపల్లి గ్రామంలో 60 మంది మహిళలకు చీరలను ఇవ్వడం జరిగింది. వారు ఇదేగాక
ఇంతకుముందు పుస్తమట్టలు కానీ కొందరికి ఆర్థిక సహాయము మరియు దుప్పట్లు, ఇంతకుముందు కూడా చీరలు, ఇట్లాంటి కార్యక్రమాలు. పెద్దపల్లి జిల్లా గోదావరి కానిలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు ఉషా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. నిండు సభలో మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం రాజకీయాలు చేయాలని ప్రతిపక్షాలను అవమానిస్తూ సభా సమయాన్ని వృధా చేయడం సరైనది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష రాజకీయాలు చేస్తూ పాలనను పక్కదారి పట్టిస్తుందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మొదలు మహిళలపై రేవంత్ సర్కారు అవమానిస్తుందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళా నాయకులు ఆందోళన చేస్తే పోలీసులు విచక్షణ కాల్పోయి దాడి చేశారన్నారు. మహిళా పోలీసులను ఏర్పాటు చేయలేని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని వారు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నిన్న నిండు అసెంబ్లీలో యావత్ తెలంగాణ ప్రజానికం మొత్తం చూస్తుండగా మరి మహిళా లోకాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి శాసన సభ్యులని ఎంత అగౌరవపరిచిల్లో మీరందరూ చూసిండ్రు. మరొక ముఖ్యమంత్రి హోదాలో మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇతర ఎమ్మెల్యే నాయకులు వాళ్ళందరూ మహిళా ఎమ్మెల్యేలను ఆ విధంగా అగౌరవపరచడం అంటే మా మహిళలందరికీ కూడా, మమ్మల్ని అందరినీ కూడా అగౌరవపరిచినట్టే. మరి నేడు తెలంగాణ తల్లి కూడా తలదించుకునేలా చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు నుంచే కాదు, ముందు నుంచే మనం గమనిస్తాం. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి అక్కడ నుంచి మార్పిడి జరిగింది. అసలు మన బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ తల్లి మొత్తం కూడా ఆభరణాలతోటి అలంకరించుంటే నేడు అలాంటి తెలంగాణ తల్లికి కూడా ఆభరణాలు కూడా లేకుండా పోయినాయి. మళ్ళా మహాలక్ష్మి పథకాలు అని చెప్పేసి మహిళల కోసం కోడి పిల్లల లెక్క మేమందరం కూడా కుక్కిపోయేటటువంటి బస్సు పథకాలు పెడుతున్నారు. కానీ మా మహిళల కోసం నిజంగా మీరు మా మహిళా శ్రేయోభిలాషులుగా మీరు వ్యవహరిస్తున్నారా? మరి నిన్న ఏదైతే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు విరుచుకుపడ్డారో సబితా ఇంద్రారెడ్డి గారి పైన, అసలు మీకు ఏం అధికారం ఉన్నది? మీరందరూ కూడా మీ పదవుల కోసం మీరు అక్కడ డిమాండ్లు చేస్తారు. సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏ విధంగా తనని మోసం చేసిల్లు అని అనేసి మీరు వివరిస్తుండే కదా. ఏం మోసం చేసింది? మీకు ఎంపీలు కావడానికి, మీకు ఏదో పార్టీలో పదవులు కావడానిక మీరు రాజకీయం చేసేది? రాజకీయం ఎందుకు చేయాలి? నేడు సబితా ఇంద్రారెడ్డి గారు దేనికోసం చేస్తారు? మహిళా ఎమ్మెల్యేలు దేనికోసం? బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం. బీజేపీ దళిత మోర్చా నాయకులు హర్షం వ్యక్తం. వర్గీకరణకు నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన నాయకులు.
ఆడబిడ్డలు అవమానాలకు గురవుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు. తెలంగాణలో ఆటవిక పాలన సాగుతుందని బీఆర్ఎస్ నాయకులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.